జిమ్ చూసారా, మొత్తం ఖాళీ, A to Z ఖాళీగా ఉంది. ఇప్పుడే జిమ్లో కొవ్వుని కరగి తీసి పక్కన పెట్టి ఇంటికి వెళ్తా ఉన్నా. కాకపోతే ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు కమెంట్లలో, అన్నా ఇది ఉపయోగపడింది అని. చూడండి మీరే. నిద్ర మబ్బుగా ఉన్నాను అనుకుంటున్నారా? అవునులే, మీకు తెలుసులేక మొహం చూస్తే అర్థమైపోతున్నా నిద్ర లేచినట్ట. ఏంటంటే నిన్న రాత్రి అదేదో కంట్రోల్ అంట నెట్ఫ్లిక్స్లో సినిమా చూసా. అబ్బా నాయన, అది చూసిన తర్వాత అర్థమైంది మన జీవితాలు మన చేతుల్లో లేవు. ఈ బొడ్డ ఫోన్లు ఉన్నాయే, అరచేయి ఎత్తెంత లేని బొడ్డ ఫోన్లు, అవి మనల్ని కంట్రోల్ చేసి పారనొక్కుతా ఉన్నాయి. దాని గురించే సినిమా. మన జీవితాలు సంకనాగిపోతా ఉన్నాయి, జాగ్రత్త, ఈ బొడ్డ ఫోన్లకు దూరంగా ఉండండి అని వాళ్ళు చెప్పారు. గత 4 రోజుల నుంచి నా కూతురు కూడా అయ్యే నీతి కథలు చెప్తా కూర్చున్నా. ఫోన్లు లేకపోతే స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఎట్ట మానుకోవాలంటే 2-3 నీతి కథలు కూడా చెప్పానే. వీడియోలు మీరు చూసుంటారు, ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసుంటుంది. కానీ దానికే ఈ ఫోన్ని దూరం పెట్టేసి టీవీని అట్టా మూసుకొని పక్కన పెట్టేసి ఏదో కొద్దిసేపు చూసితే పర్వాలేదు, కానీ ఎప్పుడు చూడకుండా అట్టా సోఫాల్లో లేకపోతే ఇంట్లో అట్టా కూర్చోకుండా రోడ్డు మీద పరిగెండి, మాట్లాడండి, మనుషులతో మాట్లాడండి. అట్టా ఫోన్లు చూస్తా ఫోన్లలో పడి ఉండగాకండి. అదే ఆ కంట్రోల్ సినిమాని నేను చూసి అర్థం చేసుకుంది. మ్యానిపులేషన్లు, మనం చెప్పని మాటలు కూడా చెప్పినట్టు చూపించేస్తూ ఉంటాయి. ఆ కంట్రోల్ అనే సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఇది వాస్తవం, అబ్బా నిజమో కాదో కానీ మీకు కూడా ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి. రోజుకు మీరే మీ ఫోన్లో చూడండి, ఎన్ని గంటలు చూస్తారా? ఆ ఫోన్లని ఎన్ని గంటలు చూస్తారా? ఒక వీడియోనా 2 వీడియోనా? కుప్పలు ఉంటాయి. మనకేం వీడియోలు చూడాలో మనకే తెలీదు. ఈ యూట్యూబ్ ఇప్పుడు నా వీడియోని మీకు ఎట్లా చూపించిందే అట్లనే దాని కింద వాట్సాప్ పెట్టి లింక్ పెట్టి వీడియోలు చూపిస్తుంటుంది. మన చేతుల్లో మన జీవితం లేదు, మన బుర్రతో మనం ఆలోచించటం లేదు. దానికే ఫోన్ నుండి పక్కన పెట్టే మన బుర్రని వాడండి, మనుషులతో మాట్లాడండి. ఈ ఫోన్లలో కమెంట్లు అవన్నీ పక్కన పెట్టి మనుషులతో మాట్లాడండి. దానికి ఈ వీడియో కూడా మీరు లైక్ చేయకపోయినా పర్వాలే, కమెంట్లు చేయకపోయినా పర్వాలే, నేను కమెంట్లకి రిప్లై ఇవ్వకపోయినా బాధేలే. ఎందుకంటే నా చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటా. ఫోన్లను పక్కన పెట్టి మనుషులతో మాట్లాడండి. కంట్రోల్ అనే సినిమాని చూడండి, మీకే అర్థం అవుద్ది ఎవరిని కంట్రోల్ చేస్తున్నారో. నానా రకాల భాషల్లో వదిలేసేట్లే ఆ నెట్ఫ్లిక్స్లో వాడు. అట్టా చూడండి, ఎక్కువసేపు టీవీలు చూడగాకండి, ఎక్కువసేపు ఫ్యామిలీతో మాట్లాడండి. కప్పు టీ తాగే అలవాటు ఉంటే టీ తాగుతా కూడా మాట్లాడండి. దానికే ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యం మనుషులతో మాట్లాడడం, ఈ ఫోన్లతో మాట్లాడడం కాదు. అర్థమైంది అనుకుంటానే మీకు, నాకు తెలిసి అది కథ. నేనైతే ఈ టీ తాగేసి దాంతోపాటు ఈ అల్యూమినియం ప్లేట్లో నాకు ఆమ్లెట్ ఇచ్చింది. అయ్యా అంటే అరుస్తుంది నా వైఫ్, ఈ అల్యూమినియం ప్లేట్లో ఆమ్లెట్ చూపియొద్దని. నిద్రలేసిలా టీ తాగేసి అల్యూమినియం ప్లేట్లో ఆమ్లెట్ కూడా తినేసే పరిగెత్తుకుంటా జిమ్కి వెళ్తాను. ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చి తర్వాత ఇంకొక వీడియోలో కనిపిస్తా. అప్పుడు దాకైతే మీరు లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబ్ మీకు ఇష్టం అయితేనే, లేకపోతే చేయకపోయినా పర్వాలేదు. అసలే కంట్రోల్ చేసేస్తా ఉంది ఈ ఫోన్. మిమ్మల్ని కూడా నా వీడియోలతో కంట్రోల్ చేయాలని నాకు లేదు. ఇష్టమైతేనే లైక్, షేరు, కమెంట్, సబ్స్క్రైబ్. ఇప్పటికైతే బాయ్. ఇప్పుడే ఎక్సర్సైజ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడే ఎక్సర్సైజ్ పూర్తయింది. కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు చాలా ఉపయోగపడుద్ది మీకు అని. చూడండి వీడియో లేట్ చేయకుండా.